మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక మంచి బ్రేక్అవుట్ ట్రేడ్ సెట్ చేసుకోవాలి అని అంటే ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటారు? బేసికల్గా స్టాక్స్ అంటే పర్ డే అంటే 1 ATR మూవ్ అవుతూ ఉంటాయండి. ATR అంటే యావరేజ్ టు రేంజ్ అనమాట. అంటే ఒక స్టాక్ పర్ డే ఎంత మూవ్ అయ్యే ప్రాబిలిటీ ఉందని ముందే మెజర్ చేసుకోవటం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందనుకోండి, పర్ డే 30 రూపీస్ మూవ్ అవుతుంది. వెనక కావచ్చు, ముందుకు కావచ్చు. నిఫ్టీ ఉందనుకోండి, రఫ్గా 250 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఓకే, ఇట్లా ప్రతి దానికి అది ఎంత మూవ్ అవుతుంది అని చెప్పేసి మనం ముందే మెజర్ చేయొచ్చు అనమాట. అంటే ఈ కాలేజ్ ATR యావరేజ్ టు రేంజ్ అనమాట. ఓకే, సో మీరు ఏదన్నా స్టాక్ తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, అసలు ఎందుకు తీసుకుందాం అనుకున్నారో క్లారిటీ ఉండాలి. నార్మల్గా అయితే ఒక ATR ఎలాగో మూవ్ అవుతుంది. అది నాకు అలా కాదు, చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా మూవ్ అవ్వాలి. ఎవరైనా సరే ఎందుకు తీసుకుంటారో ఒక స్టాక్ని అంటే షార్ట్ టర్మ్లో తక్కువ టైంలోని ఎక్కువ మూవ్ జరిగింది కాబట్టి మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20% కావాలి అనిపించింది అనుకోండి, అసలు ముందు అది 20% మూవ్ అవుద్దని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఓకే, యూజువల్గా ఏ స్టాక్ అయినా సరే సినిమాకు స్టోరీ బోర్డు ఉన్నట్టే ఆ స్టాక్స్ కూడా ఒక క్యాటలిస్ట్ ఉంటుంది. క్యాటలిస్ట్ అంటే లైక్ ఒక ట్రిగ్గర్ అనమాట. ఒక ట్రిగ్గర్, ఏదో ఒక ట్రిగ్గర్ ఉంటుంది అనమాట. అది ఇట్ లుక్ లైక్ మనం ఇప్పుడు హ్యూమన్ లైఫ్ సైకిల్ గోల్స్ ఎలా ఉంటాయో, లైక్ స్కూలు, ఇంటర్, డిగ్రీ, జాబు, మ్యారేజ్, వీటిని క్యాటలిస్ట్ అంటాం. అంటే ఆ టైం కల్లా కొత్త ట్రిగ్గర్ అవుతా ఉందన్నమాట. స్టాక్స్ కూడా అంతే, ఏదో ఒక ఎర్నింగ్ పెరిగే సంఘటన ఏదో ట్రిగ్గర్ అవుతుంది. అది కొత్త ప్లాంట్ ఓపెనింగ్, కొత్త సేల్స్, లేదా మార్జిన్స్ పెరగటం, వేరే కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేయటం, లేదా కొత్త మేనేజ్మెంట్ మారటం, లేదా గవర్నమెంట్ వాళ్ళు నేరుగా ట్యాక్స్ తగ్గియటం, ఏదో ఉంది. వీటన్నిటి వల్ల కాంట్రిబ్యూషన్ వల్ల ఏంటంటే స్టాక్స్ కంపెనీ యొక్క లాభాలు పెరగబోతున్నాయి. అలాంటి ఏదన్నా ఒక న్యూస్ దాన్ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. వచ్చినప్పుడు స్టాక్స్ ఫాస్ట్ మూవ్ అవుతాయి. ఎందుకంటే కొత్త స్ట్రక్చర్స్కి కొత్త తగ్గట్టు మూవ్ అవ్వాలి కదా, అందుకోనమాట. అందుకని మీరు ఏదైనా స్టాక్ని తీసుకునేటప్పుడు అసలు ఎందుకు ఈ స్టాక్ పోతుంది అనుకునే క్లారిటీ ఉండాలి. జనరల్గా 1%, 2% మూవ్స్ అయితే ఎవడే జరుగుతాయి పైకి కిందకి. బట్ నీకు కావాల్సిన 1%, 2% కాదు, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో 20-30 కావాలి. కాబట్టి ఆ కంపెనీస్ ఎందుకు స్ట్రాంగ్గా మూవ్ అవుతాయో మీకు క్లారిటీ ఉండాలి. అంటే మీకు న్యూస్ బేస్డ్ ఉన్నట్టునే పట్టుకోవాలి, ఏ పడితే పనికి రావన్నమాట. రెండోది, ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ దాంట్లో అడిగిపెట్టినట్టు ఎవిడెన్స్ ఉండాలి నీ దగ్గర. అంటే పెద్ద వాళ్ళని బిడ్స్ దాంట్లో ఉండి, అంటే కంపెనీ కనుక హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది అనుకోండి, అంటే పైకి పోతున్నట్టు అనిపించింది అనుకోండి, పెద్ద వాళ్ళని బిడ్స్ తోటి, అంటే ఇన్స్టిట్యూషన్ లోపల ఉన్నారు, అంటే మనకు తెలియని విషయం ఏదో వాళ్ళకే తెలుస్తుంది లెక్క. కాబట్టి హయ్యర్ లోస్ ఉందని మనం వాటిని చూసుకోవచ్చు. 3, రిలేటివ్ స్ట్రెంత్ అంటారు. రిలేటివ్ స్ట్రెంత్ అంటే ఇప్పుడు నిఫ్టీతో పోల్చుకుంటే ఆ సెక్టర్ స్ట్రాంగ్గా పైకి వెళ్తుండాలి. ఆ స్టాక్స్తో పోల్చుకుంటే మన స్టాక్ ఇంకా పాజిటివ్ పెరుగుతూ ఉండాలి. అలాంటి స్టాక్స్ మాత్రం మీరు పిక్ చేసుకోవాలా. అది ఇప్పుడు దాకా అండర్ పర్ఫామ్ చేసే వాటిని పట్టుకొని ఫ్యూచర్లో పర్ఫామ్ చేద్దాం అనడానికి వీల్లేదు. అందుకని ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ఉన్నటిని పట్టుకోవడం బెటర్ అనమాట. దాన్ని రిలేటివ్ స్ట్రెంత్ అంటాం. ఓకే, దాన్ని మనం సెక్టర్స్తో కంపేర్ చేస్తాం అనమాట. కాబట్టి సెక్టర్స్ కంటే మనది ఎక్కువ మూవ్ అవుతూ ఉండాలి ఆల్రెడీ, అలాంటివి పట్టుకోవాలా. తర్వాత మూవింగ్ యావరేజ్ కన్నా పైనే ట్రేడ్ అవుతూ ఉండాలి. కీ మూవింగ్ యావరేజ్ అంటారు, KMA అంటే 9 మూవింగ్ యావరేజ్ లేదా 21 మూవింగ్ యావరేజ్ ఇలాంటివి పట్టుకుంటారు. వాటికన్నా పైన ఉంటేనే క్వాంటిఫికేషన్ చేస్తారు. ప్లస్ మార్కెట్ ఆల్రెడీ 30-40% పెరిగి ఉండాలి. అంటే ఏదైనా స్టాక్ ఒక 20-30% పెరిగిందంటే ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్లు ఉంటేనే అది పుష్ అయినట్లు లెక్క అనమాట. తర్వాత ఎనఫ్ ఫ్రెష్ తీసుకొని ఉండాలి. ఎనఫ్ ఫ్రెష్ తీసుకోవడం వల్ల ఏంటంటే స్ప్రింగ్ దానికి ఇలా వత్తకపోతే ఎలా ఉంటుంది, సైలెంట్గా అలా ఉంటుంది అనమాట. అంటే స్టాక్ ఇలా పెరిగి అంటే స్ప్రింగ్ లాగా వత్తకపోతున్నట్టు వాలటిలిటీ కాంట్రాస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా దానికి వాల్యూమ్ అంతా ఇంకా డ్రై అయిపోద్ది, ఇంకా అక్కడ అమ్మేవాళ్ళు ఎవరు లేక. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ మళ్ళీ కావాలి అని బిడ్ ఎత్తే అప్పుడు అది బ్రేక్అవుట్ అవుతుంది అనమాట. అందుకని ఒకటి బ్రేక్అవుట్ ఎందుకు అవుతుంది అంటే మీకు దాని ముందు అనాటమీ తెలిసి ఉండాలా, బ్రేక్అవుట్ అప్పుడు అనాటమీ తెలిసి ఉండాలా, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏం జరుగుతుందో కూడా నీకు క్లారిటీ ఉండాలా. అందుకని బిఫోర్ బ్రేక్అవుట్ కొనుక్కోవచ్చు, బ్రేక్అవుట్ అయిన తర్వాత కొనుక్కోవచ్చు, తర్వాత ఫుల్ బ్యాక్లో కూడా కొనుక్కోవచ్చు, బ్రేక్అవుట్ ఫెయిల్ అయిన కొనుక్కోవచ్చు, బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్ కూడా కొనుక్కోవచ్చు. ఇన్ని రకాల వెరైటీస్ ఉంటాయి బ్రేక్అవుట్స్లోనే. కాబట్టి ఒక మంచి స్టాక్ని బ్రేక్అవుట్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకోవాలంటే ఒకటి మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉండాలా, రిలేటివ్ స్ట్రెంత్ బాగుండాలా, ఆ కంపెనీకి ఖచ్చితంగా స్టోరీ ఉండాలి, అంటే క్యాటలిస్ట్ ఉండాలి ఏదో ఒకటి, దానికి ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవ్వటం ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అలాంటి ఉన్నట్టు పట్టుకోవాలా. ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ అడుగుపెట్టినట్టు ఎవిడెన్స్ ఉండాలా, అంటే దాంట్లో పెద్ద వాల్యూమ్ బిట్స్ ఉండి హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఉండాలా. అన్నిటికన్నా సింపుల్ చెప్పాలంటే స్టాక్ 1 year హై దగ్గర ఉందనుకోండి, బాగున్నట్లు లెక్క అనమాట. అంటే స్ప్రింగ్లా కనుక ఒకే ప్లేస్లో కనుక కపుల్ ఆఫ్ మంత్స్ కనుక ఆగితే కనుక అది వదిలితే ఇప్పుడు ఫాస్ట్గా పోద్ది అనమాట. ఎక్కువ ATR అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మనం వీటన్నిటిని క్లూగా తీసుకొని ఒక స్కానర్ రన్ చేసుకుంటే కనుక నీకు దొరికే ఛాన్స్ ఉంది.
కాబట్టి ఒకే స్టాక్ నీకు కొన్ని 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పనికిరావు. ఒక 1 ఇయర్‌లో ఒక స్టాక్ జోలికి పోయామంటే అది బ్లాస్ట్ అయిందనుకోండి 10-15 డేస్ అయితే పనికిరాదు మనకి. మళ్ళీ తర్వాత రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ ఇంకో సెటప్ రెడీ అవ్వడం చాలా టైం పడుతుంది. మంచి సెటప్స్ సంవత్సరం మొత్తం మీద నీకు 4, 5 దొరుకుతాయి. రోజేం దొరకవు నీకు, మంచి సెటప్స్ 4, 5 దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు వాల్యూమ్ అన్నారు కదా సార్ మీరు, ఈ బ్రేక్అవుట్ ట్రేడింగ్ లో వాల్యూమ్ ఎందుకు అంత ఇంపార్టెంట్? నో, స్టాక్ మార్కెట్ లో 2 విషయాలు ఇంపార్టెంట్. ఒకటి ప్రైస్, 2 వాల్యూమ్. ప్రైస్ ఏం చెప్పిద్ది అంటే దీనికి డిమాండ్ ఉందా లేదా చెప్పిద్ది. డిమాండ్ ఉంది అనుకుందాం, ఎంత డిమాండ్ ఉంది క్వాంటిఫికేషన్కి మనం వాల్యూమ్ వాడతాం. వాల్యూమ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో. అందుకని వాల్యూమ్ పెరుగుతుంది అనుకోండి అంటే పార్టిసిపెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ పెరుగుతుంది దీని మీద, కాబట్టి ఇది ముందు పోయే ఛాన్స్ ఉంది. అందుకని మీరు ఏదైనా స్టాక్ కలిసి ముందు చూడాలంటే లేదు, వాల్యూమ్ అబ్నార్మల్గా వస్తుందో చెక్ చేసుకోండి. వాల్యూమ్ కనుక రాకపోతే కొనమాకండి, ఎందుకంటే వాల్యూమ్ లేకుండా మూవ్ అవ్వదు, దానికల్ చుట్టూ కూడా వేస్టే. అంటే మా ప్రొఫెషన్లో 80% అంతా వాచింగ్లోనే సరిపోద్ది. మంచి సెటప్ కోసం ఎత్తుక్కోవటం, వాటి కోసం ఐడెంటిఫై చేయటం. ఈలోపు మళ్ళీ నిఫ్టీ బాగలేదనుకోండి, నిఫ్టీ మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది. నిఫ్టీ కనుక వర్కౌట్ కావట్లేదు అనుకోండి, నిఫ్టీ కనుక హెల్తీగా లేదనుకోండి, ఏ సెక్టర్స్ పనిచేయవు, అన్నీ వెనుకబోతాయి అనమాట. అందుకని ఎన్విరాన్మెంట్ చూసుకోవాలి, మంచి ఎన్విరాన్మెంట్ కావాలి. అండ్ మన స్టాక్లో రిలేటివ్ స్ట్రెంత్ బాగుండాలి. అండ్ స్టాక్ ఆల్రెడీ 20-30% పెరిగి ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఇంకో మూక్ రెడీ అవుతున్నప్పుడు మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికి రకరకాల ప్యాటర్న్స్ వాడతారు, లైక్ వీసీపీ ప్యాటర్న్ అండ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. వాటికి మంచి క్యాటలిస్ట్ తోడైతే కనుక మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. బెస్ట్ ఏంటంటే ఆల్వేస్ ఫైండ్ అవుట్ గుడ్ హార్ట్ థీమ్ లైక్ కేబుల్ ఇండస్ట్రీ అండ్ షిప్పింగ్ ఇండస్ట్రీ, డేటా సెంటర్ ఇండస్ట్రీ, పవర్ డిస్ట్రిబ్యూషన్, పవర్ ట్రాన్స్ఫార్మ్స్, ఇలాంటి మంచి హార్ట్ సెక్టర్ అనుకోండి మీకు ఎక్కువ దొరుకుతాయి ఐడియాస్. అండ్ అదే అవుట్డేటెడ్ లైక్ పేపర్ ఇండస్ట్రీ అండ్ అలాంటివి తీసుకున్నారనుకోండి, పేపర్ లేదా డైరీస్ కానీ, లేకపోతే నార్మల్గా ఉన్న ఫార్మా అంటే బల్క్ స్టారీస్ ఫార్మా, ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్స్, అవి చాలా డల్గా ఉంటాయి. అవి తీసుకొని మనం మూవ్ కావాలని కోరుకుంటే రావు. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన స్టాక్స్ ఏ ఉంటాయి, అవి కొనుక్కొని ఏదో రోజు పెరుగుతాయని ఎదురు చూస్తా కూర్చుంటారు. అంటే బిలో మీ స్టాక్స్లో స్టక్ అయితే ఇట్ టేక్ డెకెట్స్ అవుద్ది బయటికి రావడానికి, అంత ఈజీ ఏం కాదు. మనం ఎక్కువసార్లు ఏమనుకుంటామంటే జస్ట్ లైక్ యూనో ఇప్పుడు అమెరికాలో ఒక 80-90% అందరికి ఏసీలు ఉంటాయి. వాళ్ళు కోల్డ్ ఏరియాలో ఉన్న ఏసీలు ఉంటాయి, హాట్ ఏరియాలో కూర్చున్న ఏసీలు ఉంటాయి. అలాగే నువ్వు సింగపూర్లో వెళ్ళావు అనుకోండి 100% ఏసీలు ఉంటాయి. ఈవెన్ పక్కన చైనాలో చూసుకున్న 80% అందరికీ ఏసీలు ఉంటాయి. ఇండియన్ టెంపరేచర్ యావరేజ్ మీద 40% పైనే ఉంటుంది, 40 degrees పైనే ఉంటుంది. బట్ అయినా సరే ఇండియాలో 8% పబ్లిక్కి ఏసీలు ఉన్నాయి. అంటే ఇండియాలో ఏసీ ఇప్పటికీ అది లగ్జరీయే, అది నెసరీ కాలేదు ఇంత టెంపరేచర్లో కూడా. మనం ఏమనుకుంటామంటే ఇండియాలో అన్లిమిటెడ్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఏసీలు, అంటే ఫ్యూచర్లో ఏసీలు బీభత్సంగా పెరుగుతాయి కదా అనుకుంటాం. అలాగని చెప్పేసి మీరు వోల్టాస్ లాంటి స్టాక్స్ ఏదైనా కొన్నారనుకోండి, అది 10 ఏళ్ళలో పెరిగింది డబలే. లాస్ట్ అంటే 2017లో 600-650 ఉండేది, ఇప్పుడు మనం ఉంది 2026లో ఉన్నాం, అది ఇప్పుడుంది 1300. అంటే 10 ఏళ్ళ క్రితం పెడితే ఇప్పుడు నీకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 1x వచ్చింది. బ్యాంక్లో పెట్టినా 1x వస్తాయి కదా. మరి అప్పుడు ఇండియాలో టూ మచ్గా ఏసీకి డిమాండ్ ఉండి కూడా అండ్ ఏసీలు టారేసే కంపెనీలు ఇన్వెస్ట్ చేసినా సరే నీకేమొచ్చింది? ఏమి రాలేదు. అందుకని జనరల్ స్టోరీలు ఇక్కడ వర్క్ చేయవు. యూ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ స్టఫ్ అనమాట. అనలిటికల్ స్కిల్ ఉండి చార్ట్ని అనలైజ్ చేయడం ద్వారా పట్టుకోవటం తప్ప జనరలైజ్గా ఇండియాలో 10% పబ్లిక్ స్టాక్ మార్కెట్లో ఉన్నారు కాబట్టి డిమాట్ అకౌంట్ స్టాక్స్ డిమాండ్ వస్తుంది, బ్రోకర్ స్టాక్స్ డిమాండ్ వస్తుంది అనుకుంటాం. ఏసీలు లేవు కాబట్టి ఫ్యూచర్లో ఏసీలు కొంటారు కాబట్టి అవి ముందు పోతాయి. ఇటు జనరలైజ్ కాన్సెప్ట్లు అస్సలు పనిచేయవు. లాంగ్ టర్మ్ కూడా పనిచేస్తాయి అంటే ఖర్చు చేయడం కష్టమే. బట్ టెక్నికల్గా చార్ట్ క్వాంటిఫికేషన్ చేస్తే కనుక ఇన్స్టిట్యూషనల్ అడుగు పెడుతున్నట్టు ఎవిడెన్స్ కనుకోండి, 20% సేల్స్ గ్రోత్ ఆ టైప్ ఉన్న కంపెనీలో అనుకోండి, ఇప్పుడు మనం చెప్పిన క్యారెక్టర్లు అన్ని సింక్ అయితే తీసుకోవచ్చు. మొత్తానికి ఇన్స్టిట్యూషనల్ అడుగు పెట్టకుండా మన పొరపాటును కూడా తీసుకోవడానికి వీల్లేదు. అందుకని మీరు క్వాంటిఫికేషన్ చేయడం బెటర్ అనమాట. ఇన్స్టిట్యూషన్ ఉందా లేదా, అంటే 1 year హై దగ్గర ఉందా లేదా, కీ మూవింగ్ యావరేజ్ పైన ఉందా లేదా, హైయర్లో ఉన్నాయా లేవా, ఈ కంపెనీ ఎర్నింగ్ గ్రోత్ 20% ప్రయాణం పెరుగుతుందా లేదా, ఇట్లా ప్రతిదీ క్వాంటిఫికేషన్ చేసుకొని మనం చూసుకోవాలి. ఏదైనా కానీ స్ప్రింగ్ వర్తకపోతున్నట్టు స్టాక్ కొన్ని రోజు స్టక్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు అది వదిలితే బ్లాస్ట్ అయినట్టు స్పీడ్కి పోతుంది అనమాట. బట్ అదే టైంలో అది ఫెయిల్ అయితే కూడా స్టాప్ లాస్ దగ్గర బయటకు పోయడానికి కూడా రెడీగా ఉండాలి. అందుకని ప్లాన్ చేయటం అండ్ స్కానర్ రన్ చేసుకుని ఐడెంటిఫై చేయటం అండ్ ఎగ్జిక్యూట్ చేయటం, మనీ మేక్ చేయటం, 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ ఇట్ టేక్ టూ మచ్ టైం అంట. మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఒకే ట్రేడింగ్ మెథడ్ పట్టుకొని, ఒకటే ట్రేడింగ్ స్టైల్ తీసుకొని, ఒకే ట్రేడ్ సెటప్స్లో వందలాది ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయడం ద్వారా నీకు దాని మీద గ్రిప్ వస్తుంది. ఉదయం సాయంత్రం చేసే పని ఏముంది, ఒకటే పని కదా.
అందుకని మీరు చార్ట్లు చూసే కొద్ది ఏంటంటే మీకు ఆ స్పాంటేనియస్ వచ్చింది అనమాట. ఎస్. నెక్స్ట్ స్పాంటేనియస్గా ఐడెంటిఫై చేస్తారు, ఇది బాగుంది స్ట్రక్చర్, దీంట్లో పెట్టొచ్చు అనేది. ఇంకా ఫర్దర్ ఏంటంటే మీరు సిచ్యువేషన్ అవేర్నెస్ చూసుకోవాలి, అంటే నిఫ్టీ సపోర్ట్ చేస్తుందా లేదా. నిఫ్టీ సపోర్ట్ చేస్తుంది అనుకోండి, అది వర్కౌట్ అవుతుంది. ఎస్. ట్రేడింగ్లో ఉన్న బీట్ ఏంటంటే 100 సార్లు ఫ్లాప్ అయినా ఒకసారి హిట్ అయితే చాలా డబ్బులన్నీ బాటుకుని తిరిగి తెచ్చుకోవచ్చు అనమాట. అలాంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకని ఇట్ మే బి టేక్ ఇయర్స్ టైం దాని మీద కమాండ్ రావాలంటే, బట్ ఒకసారి వచ్చిందంటే వెనక్కి చూసుకునే పని ఉండదు. ఎస్. ఇట్స్ గుడ్ వర్త్ అనమాట, మిగతా ఏ స్కిల్తో పోల్చుకున్న ట్రేడింగ్ స్కిల్. థ్యాంక్ యూ. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.